హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో సైకాలజీకి సంబంధించినటువంటి ప్రజ్ఞా పరీక్షలు మరియు వాటి యొక్క రకాలను గురించి తెలుసుకుందాం. ఇది టెట్ మరియు డిఎస్సి రాయబోయే అభ్యర్థులకు యూజ్ అవ్వాలని కోరుతూ మన వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ ప్రజ్ఞా పరీక్షలు రకాలలో మొదటిగా నిర్మాణ పరంగా చూసినట్లయితే ప్రజ్ఞా పరీక్షలను 8 రకాలుగా విభజించడం జరిగింది. అవి ఏవనగా నిష్పాదన పరీక్షలు, పేపర్ పెన్సిల్ పరీక్షలు, శాబ్దిక పరీక్షలు, అశాబ్దిక పరీక్షలు, వ్యక్తిగత పరీక్షలు, సామూహిక పరీక్షలు, వేగ పరీక్షలు మరియు శక్తి పరీక్షలు నిర్మాణపరంగా 8 రకాలుగా విభజించడం జరిగింది. ఇప్పుడు దీంట్లో ఒక్కొక్క పరీక్షను గురించి తెలుసుకుందాం. అందులో ఫస్ట్ వన్ నిష్పాదన పరీక్షలు. ఈ నిష్పాదన పరీక్షలలో కొన్ని పనుల ఆధారంగా ఈ పరీక్షలను పూర్తి చేయవలసి ఉంటుంది. అంతేకాకుండా డిజైన్లను, రూపాలను మరియు నిర్మాణ క్రమాలను జతపరిచే ప్రక్రియలను కూడా ఇందులో చేయవలసి ఉంటుంది. ఈ నిష్పాదన పరీక్షలు 3 రకాలుగా ఉంటాయి. ఫస్ట్ వన్ భాటియా ప్రజ్ఞామాపని, పింటర్న్ ప్యాటర్సన్ స్కేల్ మరియు చిత్రపట పురాణ పరీక్ష. సెకండ్ వన్ పేపర్ పెన్సిల్ పరీక్షలు. ప్రశ్నాంశాలకు జవాబులను పేపర్పై పెన్సిల్ని ఉపయోగించి రాయవలసి ఉంటుంది. దీనికి గాను అక్షర జ్ఞానం మరియు సంఖ్యా జ్ఞానం అవసరమవుతుంది. ఈ పరీక్షలు 4 రకాలు. ఫస్ట్ వన్ రావెన్స్ స్టాండర్డ్ ప్రోగ్రెసివ్ మ్యాట్రిసెస్, వెష్లర్ ప్రజ్ఞామాపని, ఆర్మీ ఆల్ఫా పరీక్ష మరియు బినే సైమన్ పరీక్ష. నెక్స్ట్ వన్ శాబ్దిక పరీక్షలు. ఈ పరీక్షలు కేవలం అక్షరాస్యులకు మాత్రమే ఉపయోగపడతాయి. అనగా అక్షర జ్ఞానం ఎవరికైతే ఉంటుందో వారికి మాత్రమే ఈ పరీక్షలు ఉపయోగపడతాయి. ఇవి 6 రకాలుగా ఉంటాయి. అవి ఏవనగా ఆర్మీ ఆల్ఫా పరీక్ష, బినే సైమన్ పరీక్ష, వెష్లర్ పిల్లల ప్రజ్ఞామాపని, టెర్మన్ మానసిక సామర్థ్యాల పరీక్ష. నెక్స్ట్ వన్ ఆర్మీ జనరల్ క్లాసిఫికేషన్ పరీక్ష మరియు ఓటిస్ మానసిక సామర్థ్యాల పరీక్ష. నెక్స్ట్ వన్ అశాబ్దిక పరీక్షలు. ఇది భాషా సంబంధం లేనటువంటి పరీక్షలు. నిరక్షరాస్యులకు, చెవిటి మరియు మూగవారిని పరీక్షించడం కోసం ఈ అశాబ్దిక పరీక్షలను వినియోగిస్తారు. ఇవి 7 రకాలుగా ఉంటాయి. అవి ఏవనగా ఆర్మీ బీటా పరీక్ష, డ్రా ఎమాస్ టెస్ట్, భాటియా నిష్పాదన ప్రజ్ఞా పరీక్ష, సెంగ్విస్ ఫామ్ బోర్డ్ పరీక్ష, రావెన్స్ స్టాండర్డ్ ప్రోగ్రెసివ్ మ్యాట్రిసెస్, గుడ్ ఎనఫ్ పరీక్ష మరియు కల్చర్ పేర్ టెస్ట్ క్యాటిల్ పరీక్ష. నెక్స్ట్ వన్ వ్యక్తిగత పరీక్షలు. ఒకేసారి ఒక వ్యక్తిని మాత్రమే పరీక్షించే పరీక్షలను వ్యక్తిగత పరీక్ష అంటారు. ఈ వ్యక్తిగత పరీక్షలు ముఖ్యంగా 3 రకాలుగా ఉంటాయి. భాటియా నిష్పాదన ప్రజ్ఞామాపని, బినే సైమన్ ప్రజ్ఞామాపని మరియు వెస్లర్ పిల్లల ప్రజ్ఞామాపని. నెక్స్ట్ వన్ సామూహిక పరీక్షలు. ఒకేసారి ఒకటి కంటే ఎక్కువ మందిపై ఉపయోగించే పరీక్షలను సామూహిక పరీక్షలు అని పిలుస్తారు. ఇవి ముఖ్యంగా 6 రకాలుగా ఉంటాయి. ఫస్ట్ వన్ కల్మస్ ఎండర్సన్ పరీక్ష, రావెన్స్ స్టాండర్డ్ ప్రోగ్రెసివ్ మ్యాట్రిసెస్, టెర్మన్ సామూహిక సామర్థ్యాల పరీక్ష, ఓటిస్ మానసిక సామర్థ్యాల పరీక్ష, ఆర్మీ ఆల్ఫా పరీక్ష, ఆర్మీ బీటా పరీక్ష. నెక్స్ట్ వన్ వేగ పరీక్షలు.
నిర్ణీత సమయంలో పరీక్షను పూర్తి చేయవలసి ఉంటుంది. ఈ వేగ పరీక్షలు 5 రకాలుగా ఉంటాయి. అవి ఏవనగా ఆర్మీ ఆల్ఫా పరీక్ష, ఆర్మీ బీటా పరీక్ష, ఓటిస్ మానసిక సామర్థ్యాల పరీక్ష మరియు కెటల్స్ కల్చర్ పేర్ టెస్ట్ క్యాటిల్ పరీక్ష. పై వాటితో పాటుగా భాటియా ప్రజ్ఞా పరీక్ష కూడా వేగ పరీక్షల క్రిందికే వస్తుంది. నెక్స్ట్ వన్ శక్తి పరీక్షలు. ఇందులో పరీక్షను పూర్తి చేయడానికి సమయ నిర్బంధం ఏమీ లేదు. తగినంత సమయాన్ని తీసుకొని పూర్తి చేయవలసి ఉంటుంది. అనగా వేగ పరీక్షలు నిర్ణీత సమయంలో నిర్వహించబడితే, శక్తి పరీక్షలు మాత్రం సమయ నిర్బంధం లేనటువంటి పరీక్షలు. ఈ శక్తి పరీక్షలు ముఖ్యంగా 4 రకాలుగా ఉంటాయి. అవి ఏవనగా వెస్లర్ పిల్లల ప్రజ్ఞా పరీక్ష, బినే సైమన్ పరీక్ష, పింటర్న్ పాటర్సన్ పరీక్ష, రావెన్స్ స్టాండర్డ్ ప్రోగ్రెసివ్ మాట్రిసెస్ పరీక్ష. ఈ రకంగా ప్రజ్ఞా పరీక్షలు 6 రకాలుగా ఉన్నాయి. అందులో శక్తి పరీక్షలు, వేగ పరీక్షలు, శాబ్దిక, అశాబ్దిక ఇవన్నీ కూడా పిల్లల యొక్క ప్రజ్ఞను కొలవడానికి ఉపయోగించేటటువంటి పరీక్షలు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.